వెల్కమ్ టు నోబుల్ నర్సింగ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎవరెవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో, లైక్ చేస్తున్నారో అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే చాలామంది పర్సనల్గా అయితే మాకు ఆబ్స్టిక్కి రిలేటెడ్ బిట్స్ ఏమైనా పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారండి. సో వాళ్ళందరి గురించి నేను ఈ నెక్స్ట్ పెట్టబోయే కొన్ని వీడియోస్ ఆబ్స్టిక్కి రిలేటెడ్ పెడుతున్నానండి. సో ఆబ్స్టిక్స్ అనేది నర్సింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. సో ఇది జిఎన్ఎమ్స్కి అయితే థర్డ్ ఇయర్లో ఉంటుంది, బీఎస్సీ వాళ్ళకైతే ఫోర్త్ అండ్ థర్డ్ ఇయర్లో కూడా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఓబీజీకి రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ అడుగుతారండి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఓబీజీ చాలా కష్టమేమో అని అనుకుంటారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్లో ఓబీజీ అనేది చాలా ఈజీ అండి. ఎందుకంటే ఈ ఓబీజీ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ. సో మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో మనము మన ఇంట్లోనో లేదా మన రిలేటివ్స్లోనో ఎక్కడో చోట ప్రెగ్నెంట్ మదర్స్ని చూస్తాము. సో చూడగానే మనకి అంటే మన కళ్ళతో చూస్తాం కాబట్టి దాన్ని కాస్త మనం చదువుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. అండ్ అలాగే మెయిన్ ఓబీజీ అనేది అర్థం అవ్వాలంటే కనుక దాని యొక్క బేసిక్స్ ఇంపార్టెంట్ అండి. సో బేసిక్స్, దానికి సంబంధించినటువంటి టెర్మినాలజీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కనుక మనకి తెలిస్తే సో ఓబీజీ చదవడం అనేది లేదా అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండేటువంటి సబ్జెక్ట్ అనమాట. సో అందుకనే నేను ఈరోజు ఫస్ట్ వీడియో ఓబీజీకి రిలేటెడ్, ఆబ్స్టిక్కి రిలేటెడ్ ఫస్ట్ వీడియోని దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ని అంటే బేసిక్స్ పాయింట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ వీడియోలో ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ని నోట్ చేసుకుని రాసుకోండి. అండ్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎవరికైతే ఓబీజీ అర్థం కాదు, ఓబీజీ కష్టం అని అనుకుంటారో సో ఫస్ట్ బేసిక్స్ టెర్మినాలజీ కనుక తెలుసుకుంటే సో అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, చూడండి అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నోట్ చేసుకోండి. సో ఈ రకంగా కనుక మీరు ఓబీజీని ఫాలో అయితే సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. సో ఓబీజీలోకి వెళ్ళకముందు సో అసలు ఆబ్స్టిక్స్ అంటే ఏంటి అండ్ అలాగే గైనిక్ అంటే ఏంటి అనేది మనకి క్లియర్గా తెలియాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆబ్స్టిక్స్ అంటే ఏంటి, గైనిక్ అంటే ఏంటి, సో రెండిట్లకి మధ్యలో డిఫరెన్స్ అనేది మనకి తెలియాలన్నమాట. సో ఈ వీడియోలో మనము స్టార్టింగ్ అంటే ఓబీజీలో ఏబిసిడి నుంచి స్టార్ట్ చేస్తాము. సో బేసిక్స్ నుంచి మనం అన్నీ కూడా చెప్పుకుందామండి. సో ఈరోజైతే ఓన్లీ బేసిక్స్ మాత్రమే నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఓబీజీ రిలేటెడ్ బేసిక్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో కవర్ అవుతాయండి. సో కమింగ్ టు ద వాట్ ఈజ్ ఆబ్స్టిక్స్. సో ఆబ్స్టిక్స్ అంటే ఏంటి? సో ఆబ్స్టిక్స్ అంటే ఏంటంటే స్టడీ రిలేటెడ్ విత్ ద ప్రెగ్నెన్సీ అండ్ డిజార్డర్స్. సో ఓబీజీలో మనం దేని గురించి చదువుకుంటాము అంటే ఆబ్స్టిక్స్ అనే సబ్జెక్ట్లో లేదా ఆబ్స్టిక్స్ అనే బ్రాంచ్లో మనం దేని గురించి చదువుకుంటామంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని. సో ప్రెగ్నెన్సీ అనేది ఉమెన్లో వచ్చేటువంటి ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనమాట. సో ఇది ఉమెన్లో మాత్రమే మనము దీన్ని చదువుకుంటాము. సో ఉమెన్లో ఎవ్రీ ఏజ్లో ఈ ప్రెగ్నెన్సీ అనేది ఉండదండి. సో ఒక ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్లో మాత్రమే ఉమెన్కి ప్రెగ్నెంట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో ఆ ఏజ్ ఏంటంటే దాన్ని మనము రీప్రొడక్టివ్ ఏజ్ అని అంటాము. అది 15 years to 45 years ఏజ్ మధ్యలో ఉండే ఫీమేల్స్ అందరూ కూడా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ ఏజ్లో ప్రెగ్నెంట్ అయినటువంటి ప్రెగ్నెన్సీ గురించి, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిసీజెస్ గురించి చదువుకునేది ఏదైతే ఉందో దాన్ని మనము ఆబ్స్టిక్స్ అని అంటామన్నమాట. అండ్ కమింగ్ టు ద గైనకాలజీ. సో వాట్ ఈజ్ గైనిక్? సో ఓబీజీ గైనిక్ రెండు కలిపి మనం చదువుకుంటామండి. సో వాట్ ఈజ్ గైనకాలజీ అనుకుంటే కనుక గైనకాలజీ అంటే ఏ స్టడీ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో గైనిక్ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి గురించి చదువుకునే శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మనము గైనకాలజీ అని అంటాము. సో ఫీమేల్ రీప్రొడక్షన్ అంటే బేబీ చిన్నప్పటి నుంచి కూడా మనకి రీప్రొడక్షన్ అని అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. కాబట్టి సో ఈ గైనిక్ అనేది
ఆల్ ఏజ్ ఆఫ్ ఫీమేల్ డిజార్డర్స్. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే లైక్ ఫీమేల్స్కి ఆ రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు, పర్టికులర్ ఏజ్లో వస్తుంది అని ఏమీ లేదు. సో ఫీమేల్స్కి సంబంధించి ఏవైనా రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని మనము చదువుతాం, దాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే దాన్ని గైనకాలజీ అని అంటారనమాట. అండ్ కమింగ్ టు ద ఆండ్రాలజీ. సో ఆండ్రాలజీ అంటే ఏంటంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ అలాగే దానికి సంబంధించినటువంటి డిజార్డర్స్ గురించి చదువుకునే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అని అంటాము. సో ఆండ్రాలజీ మనకు అవసరం లేదు, కాకపోతే జస్ట్ ఇది కూడా ఒక బేసిక్ పాయింట్గా నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఆబ్స్టిక్స్ అంటేనేమో ఓన్లీ ప్రెగ్నెన్సీ గురించి చదువుకుంటామండి. గైనిక్ అంటేనేమో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిజార్డర్స్ గురించి చదువుకుంటామండి. ఆండ్రాలజీ అంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి విషయాలు లేదా దాని గురించినటువంటి డిజార్డర్స్ గురించి చదువుకుంటాం అనమాట. సో ఈ మూడు కూడా మెయిన్ డెఫినేషన్స్ అండి. ఓకే, సో ఓబీజీ అనగానే ప్రెగ్నెన్సీ థాట్లోకి రావాలి. గైనిక్ అనగానే ఫీమేల్ రీప్రొడక్టివ్ అంటే స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ అండ్ అలాగే వాటికి వచ్చేటువంటి రకరకాల జబ్బులు అనేది మీకు తెలియాలి. అండ్ కమింగ్ టు ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మీకు ఒక క్లియర్ కట్ అవగాహన అనేది ఉండాలి. సో కమింగ్ టు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఫండమెంటల్ స్ట్రక్చర్ ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటి అని కనుక చూసుకుంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఓవరీ అనేది ఫండమెంటల్ స్ట్రక్చర్ అనమాట. సో ఆ ఓవరీ ఉండటం వల్లనే ఓవరీస్ అనేవి ఉండటం వల్లనే ఒక ఫీమేల్ మెచ్యూర్ అవుతుంది, ప్రెగ్నెన్సీకి వెళ్తుంది. సో ప్రాసెస్ అంతా ఈ పునరుత్పత్తి ఏదైతే ఉందో అంటే రీప్రొడక్షన్ ఏదైతే ఉందో అదంతా ఓవరీ వల్ల జరుగుతుంది. అండ్ అలాగే ఓవం నుంచి రిలీజ్ అయ్యేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఓవం అని అంటాం అనమాట. సో దాన్ని మనము ఫీమేల్ గేమెట్స్ అని కూడా అనొచ్చు. అండ్ అలాగే ఈ ఓవం ఫార్మేషన్, ఓవరీలో ఓవం ఫామ్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఓజోనిసిస్ అని అంటారనమాట. అండ్ అలాగే ఓవం రిలీజెస్. సో ఓవం అనేది మెయిన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుందండి. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక ఫీమేల్లో సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ప్రతి ఓవంలో కూడా 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఓవంలో ఓన్లీ 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకనే దీన్ని హ్యాప్లాయిడ్ నంబర్ అని అంటారనమాట. సో ఓవరీ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఎక్కువగా ఫండమెంటల్ స్ట్రక్చర్ ఏముందంటే ఓవరీ అండి. సో ఓవరీస్ నుంచి ఓవం అనేది రిలీజ్ అవుతుంది. సో ఓవం నుంచి అగైన్ మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. అది ఒక ఫీమేల్లో సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ డెవలప్ అవడానికి ఇంపార్టెంట్. అండ్ అలాగే ఓవంలో మొత్తం టోటల్గా 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. కమింగ్ టు ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో టెస్టిస్ అనేది ఫండమెంటల్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ స్పర్మ్ అనేది మేల్ జేమెట్స్ అంటారు, అంటే శుక్రకణాన్ని మేల్ జేమెట్ కింద చెప్పుకుంటాము. అండ్ అలాగే స్పర్మ్ ఫార్మేషన్ ఈజ్ నోన్ యాజ్ స్పెర్మటోజెనెసిస్. అంటే ఒక స్పర్మ్ శుక్రకణాలు తయారయ్యే విధానాన్ని ఏమంటారంటే స్పెర్మటోజెనెసిస్ అంటారు. అండ్ అలాగే మెయిల్లో మెయిన్ హార్మోన్ ఏంటి అంటే కనుక ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి మెయిన్ హార్మోన్ ఏంటంటే టెస్టోస్టిరాన్. సో ఈ టెస్టోస్టిరాన్ వల్ల మెయిల్స్లో సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతాయి, గడ్డాలు రావడము, మీసాలు రావడం అలాంటివన్నీ. అండ్ అలాగే స్పర్మ్లో కూడా 23 క్రోమోజోమ్స్ ఉంటాయండి. సో ఓవంలోనూ 23 ఉంటాయి, స్పర్మ్లోనూ 23 ఉంటాయి. ఇవి రెండు కూడా హ్యాప్లాయిడ్ నంబర్స్ అనమాట. ఓకేనా అండి. సో ఒక ఐడియా వచ్చింది కదా. ఓవరీ ఏమో ఫీమేల్లో ఇంపార్టెంట్, టెస్టిస్ ఏమో మేల్లో ఇంపార్టెంట్. ఓవం అనేది ఫీమేల్ గేమెట్ అండ్ అలాగే స్పర్మ్ అనేది మేల్ గేమెట్. అండ్ ఓవంకి స్పర్మ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ లేదా వాటి యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాము. సో ఓవం యొక్క సైజ్ వచ్చేసి 130 మైక్రాన్ ఉంటుందండి. ఓకే, 130 మైక్రాన్ ఉంటుంది. అండ్ అలాగే ఫీమేల్ బాడీలో కనుక చూసుకుంటే ఓవం ఈజ్ ద లార్జెస్ట్ సెల్ ఇన్ ద ఫీమేల్. సో ఓవం అనేది ఫీమేల్ బాడీలో అన్ని సెల్స్ కంటే అతిపెద్ద సెల్ అనమాట. అండ్ ఫీమేల్ బాడీలో స్మాలెస్ట్ సెల్ ఏది అని కనుక చూసుకుంటే ప్లేట్లెట్స్ అండి. ఓకే, సో ఇవి ఎనాటమీలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా ఎక్కువగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అండి.
సో స్మాలెస్ట్ సెల్ ఇన్ ఫీమేల్ ప్లేట్లెట్ అండి, లార్జెస్ట్ సెల్ ఇన్ ఫీమేల్ ఓవమ్ అండి. అండ్ అలాగే ఓవము ఒకసారి రిలీజ్ అయింది అంటే అది ఎంతకాలం బతుకుతుంది. సో లైఫ్ స్పాన్ ఆఫ్ ఓవమ్ ఎంత అంటే 12 to 24 hours అనమాట. అండ్ అలాగే ఓవమ్ ఫార్మేషన్ అక్కర్డ్ ఇన్ 6 to 8 days. ఒక ఓవమ్ అనేది ఫామ్ అవ్వాలి అంటే 6 to 8 days టైం పడుతుందండి. సో ఇది ఓవమ్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే కమింగ్ టు ద స్పర్మ్. సో స్పర్మ్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 50 micron ఉంటుంది. అండ్ అలాగే స్పర్మ్ ఈజ్ ద స్మాలెస్ట్ సెల్ ఇన్ ద మేల్. సో స్పర్మ్ అనేది మేల్లో చాలా అతి చిన్న సెల్ అనమాట. ఓకే. అండ్ అలాగే లార్జెస్ట్ సెల్ ఇన్ మేల్ ఏంటంటే కనుక న్యూరాన్ అండి. ఓకే. సో మేల్లో ఫీమేల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎనాటమీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే లైఫ్ స్పాన్ ఆఫ్ స్పర్మ్ ఎంత. సో లైఫ్ అంటే ఒక స్పర్మ్ అనేది బయటకు వచ్చిన తర్వాత అది ఎంతకాలం బతుకుంటుంది. సో 48 నుంచి 72 hours వరకు స్పర్మ్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక్కొక్క స్పర్మ్ కనుక ఫామ్ అవ్వాలి అంటే 61 days టైం పడుతుందండి. ఓకే. సో మన బాడీలో ఒక స్పర్మ్ అనేది తయారవ్వాలంటే టోటల్గా 61 days టైం పడుతుందన్నమాట. సో ఇదంతా కూడా ఓవమ్కి స్పర్మ్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఓవమ్ అనేది ఫీమేల్ బాడీలోనే అతిపెద్ద సెల్. దీని యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 130 micron ఉంటుంది. అండ్ స్పర్మ్ అనేది మేల్ బాడీలో అతి చిన్న సెల్. సో దీని యొక్క సైజ్ ఎంత ఉంటుంది అండి 50 micron ఉంటుంది. అండ్ అలాగే ఓవమ్ ఈజ్ ద లార్జెస్ట్ సెల్ ఇన్ ఫీమేల్ బాడీ, స్పర్మ్ ఈజ్ ద స్మాలెస్ట్ సెల్ ఇన్ మేల్ బాడీ. అండ్ అలాగే ఫీమేల్లో కనుక స్మాలెస్ట్ సెల్ ఏది అని చూసుకుంటే ప్లేట్లెట్స్ అనేవి అతి చిన్నవి అండి. ఓకే. అండ్ మేల్లో కనుక లార్జెస్ట్ చూసుకుంటే న్యూరాన్ అనేది లార్జెస్ట్ సెల్ ఇన్ మేల్ బాడీ. అండ్ అలాగే ఓవమ్ అనేది ఫామ్ అయిన తర్వాత 12 to 24 hours బతుకుతుంది. అండ్ స్పర్మ్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 48 to 72 hours స్పర్మ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఓవమ్ ఫార్మేషన్ అక్కర్డ్ ఇన్ 6 to 7 days. అండ్ అలాగే స్పర్మ్ అయితే కనుక 61 daysలో ఫామ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఇవి రెండు. సో మనం అంటే ఇప్పుడు మనకి రీప్రొడక్టివ్ సిస్టంలో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రీప్రొడక్షన్. ఓకే. రీప్రొడక్షన్ అంటే పునరుత్పత్తి. ఒక ఇద్దరు మనుషుల నుంచి ఇంకొక మనిషి రావడము. సో ఇక్కడ ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఫెర్టిలైజేషన్ అని అంటారు. సో ఒక మేల్ ఫీమేల్ కలుసుకున్నప్పుడు మేల్ నుంచి అండం అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ఫీమేల్ నుంచి అండం అనేది రిలీజ్ అవుతుంది. మేల్ నుంచి స్పర్మ్ అనేది రిలీజ్ అవుతుంది. అవి రెండు కూడా కలుసుకునే కలయిక ఏదైతే ఉందో, అవి రెండు ఫ్యూజ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనము ఫెర్టిలైజేషన్ అని అంటాము. ఓకే. సో ఈ ఫెర్టిలైజేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే కనుక ఫలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుందండి. సో మనకి తెలుసు రీప్రొడక్టివ్ సిస్టమ్ మీరు అందరూ చదువుకున్నారు. సో రీప్రొడక్టివ్ సిస్టంలో ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఫలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ట్యూబ్స్లో మనకి ఫెర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో వాట్ ఈజ్ ఫెర్టిలైజేషన్ అంటే ఒక స్పర్మ్ ఒక ఓవమ్ ఇవి రెండు కలుసుకునే ప్రక్రియ అనమాట. సో ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యేటువంటి దాన్ని ఏమంటారంటే జైగోట్ అని అంటారు. అండ్ అలాగే ఈ ఫెర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే టోటల్గా ఒక హ్యూమన్ బాడీలో సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 46 ఉంటాయండి. సో నేను ఇందాక చెప్పాను స్పర్మ్ అనేది హ్యాప్లాయిడ్ నెంబరు అండ్ అలాగే ఓవమ్ అనేది హ్యాప్లాయిడ్ నెంబరు. కాకపోతే ఎప్పుడైతే ఈ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో 23 ఏమో స్పర్మ్ ఇస్తుంది, 23 క్రోమోజోమ్స్ ఏమో మనకి ఓవమ్ ఇస్తుంది. సో ఇవి రెండు కలుసుకుంటే టోటల్గా 46 నెంబర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఏర్పడతాయన్నమాట. సో ఈ 46 ఏర్పడగానే దీన్ని మనము డిప్లాయిడ్ నెంబర్ అని అనొచ్చు. అండ్ అది కంప్లీట్ సింగిల్ సెల్ అనమాట. ఓకేనా అండి. అండ్ అలాగే జైగోట్ని మనము ఫెర్టిలైజ్డ్ ఎగ్ అని కూడా పిలవచ్చు. చాలాసార్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఫెర్టిలైజ్డ్ సెల్ అని దేనిని అంటారు అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో జైగోట్ని
ఎందుకంటే ఫెర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ జైగోట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి సో జైగోట్ని మనము ఫెర్టిలైజ్డ్ ఎగ్ అని అంటాము. అండ్ అలాగే జైగోట్ అనేది ఇట్స్ ఎ సింగిల్ సెల్ స్టేజ్ కంటైన్ 46 క్రోమోజోమ్స్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. స్పర్మ్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్పర్మ్లో అయినా ఓవంలో అయినా అవి హ్యాప్లాయిడ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, అంటే 23 మాత్రమే ఉంటాయి. కానీ జైగోట్లో మాత్రం 46 ఉంటాయి. వెరీ వెరీ ఫండమెంటల్ బిట్ అండి ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పర్మ్లో అడిగినప్పుడేమో 23 ఉంటాయి, ఓవంలో విడివిడిగా అడిగినప్పుడు అవి 23 మాత్రమే ఉంటాయి. కానీ రెండు కలుసుకున్నాక ఏర్పడేటువంటి జైగోట్లో మాత్రం 46 క్రోమోజోమ్స్ ఉంటాయండి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఓబీజీ అండి. ఓకే, సో ఇవన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి వినండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు అని అనిపిస్తే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియోని చూస్తూ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని ఆశపడుతున్నానండి. అండ్ అలాగే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చేయడం వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో ఎంతో అంటే 2-3 రోజులు ఎంతో కష్టపడితే తప్ప ఒక వీడియోని నేను చేయలేకపోతున్నాను. సో ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో, కామెంట్ చేస్తారో అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మోటివేషన్ నాకు దొరుకుతుంది. సో తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి, అంటే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా నర్సింగ్ రిలేటెడ్ వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్ని చూడమని వాళ్ళకి ఒక షేర్ని పంపించండి. నా లింక్ని వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశపడుతున్నానండి. అండ్ అలాగే నెక్స్ట్ క్లాస్లో వీలైతే ఓబీజీకి రిలేటెడ్ టెర్మినాలజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎందుకంటే బీఎస్సీ వాళ్ళకి, జిఎన్ఎం వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వైవాలో ఇంపార్టెంట్, ఈవెన్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. సో వీలైనంత త్వరగా ఈ ఓబీజీ రిలేటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మీరందరూ కూడా నా వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు చూసే టైం లేకపోతే డౌన్లోడ్ చేసుకుని ఏదో ఒక టైంలో మీరు చూడండి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవ్వాలని ఎంతో కష్టపడి పెడుతున్నానండి. తప్పకుండా నా వీడియోస్ అన్నీ కూడా మీరు షేర్ చేస్తారు, లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉండి ఏదైనా ఒక టాపిక్ పైన వీడియో కావాలంటే కనుక తప్పకుండా కింద కమెంట్ బాక్స్ అనేది ఉంటుంది, అందులో మీరు కమెంట్ చేసి పంపించండి. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఆ వీడియోస్ని నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఎగ్జామ్స్ వస్తున్నాయి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో చాలామందికి ఈ మంత్లో, ఏపీలో అయితే ఈ మంత్లో జిఎన్ఎం ఎగ్జామ్స్, బీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానికి మంచిగా ప్రిపేర్ అవుతారు. అండ్ అలాగే నా వీడియోస్ అనేవి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటాయని కూడా నేను అనుకుంటున్నానండి. సో దిస్ ఈజ్ ఫ్రెండ్ రిగార్డింగ్ ద ఓబీజీ అండ్ అలాగే దానికి సంబంధించినటువంటి బేసిక్స్ అండి. సో ఓకే అండి, మరి బాయ్ ఫ్రెండ్స్.